తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్. మరి అప్పుడు డబ్బులు అవసరం ఉంటుంది కదా చాలా వరకు ఏమండి హాస్పిటల్. అదే చెప్తాను చూడండి. ఆయనకి నిజమైన ఆస్తి ఏంటంటే అభిమానులండి. ఏమండి అభిమానులు చూడటానికి వచ్చేవారండి. ఎక్కడ మన సికింద్రాబాద్లో యశోదాలో చేర్పించాం. ఏమండి అభిమానులు వచ్చి చూసి కవర్లు ఇచ్చేవారండి. మా మదర్ చేతిలో కవర్లు పెట్టేవారు. 10,000 10,000 10,000 ప్రతి ఒక్కళ్ళండి. ఒట్టి చేతితోటైతే ఎవ్వరూ రాలేదు. చేతిలో డబ్బులు పెట్టేవాళ్ళు వెళ్ళేవాళ్ళు. మేము కడతాం అది ఇది అన్నారు కానీ గవర్నమెంట్ ఎవరు ఏం కట్టలేదండి. మేమే కట్టుకున్నాం. మేమే కట్టాం బిల్లు మొత్తం 7 లక్షలు 8 లక్షలు ఎంతో అయింది ఆయనకు పాపం. అంతా మేమే. అది కూడా మేమంటే మా డబ్బు కాదండి. అభిమానులు ఇచ్చిన డబ్బే. వాళ్ళు చూడటానికి వచ్చి ఇచ్చారండి. తర్వాత ఇంటికి కార్తీక్ రెసిడెన్సీలో ఉండేవారు నల్లకుంట. అప్పుడు రామానాయుడు గారు వచ్చారు చూడటానికి. విజయశాంతి గారు వచ్చారు. విజయశాంతి గారు వచ్చినప్పుడు తను 50,000 ఇచ్చింది, చెక్ ఇచ్చింది 50,000కి. తర్వాత రామానాయుడు గారు 20,000 ఇచ్చాడు. ఆయన 20,000కి చెక్ ఇచ్చాడు. వీళ్ళందరికీ కూడా యాక్ట్ చేసి లైఫ్ ఇచ్చారండి మా ఫాదరు. పిక్చర్స్ వాళ్ళకి ఇంకా లేదు, లాస్ వచ్చింది ఎట్లా అనుకునే టైంలో ఈయనను పెట్టి ఫోక్లోర్ పిక్చర్ తీస్తే అది మంచిగా హిట్ అయ్యి వాళ్ళకి, అంటే పెద్ద సూపర్ హిట్లు అని చెప్పను, ఓకే వాళ్ళని నిలబడే స్థితికి ఇచ్చారనమాట. ఫోక్లోర్ అంటే కొంచెం ఇష్టపడేవారు కదా, ఫ్యాంటసీ మూవీస్. జానపదాలు ఎక్కువగా ఉండేవి. ఫ్యాంటసీ కాదండి, పబ్లిక్ కూడా ఏంటంటే మంత్రాలు అవి ఎంజాయ్ చేసేవారు. మేము ఊళ్ళకి వెళ్ళినప్పుడు చూసేవాళ్ళం అండి, థియేటర్కి వెళ్ళి చూసేవాళ్ళం. ఏమనుకుంటారు పబ్లిక్ అని చెప్పి వాళ్ళు ఇంకా తిట్లే వాళ్ళు. అది వాళ్ళ ఇష్టం, వాళ్ళు పబ్లిక్ ప్రాపర్టీ. సినిమా వాళ్ళు ఎప్పుడు పబ్లిక్ ప్రాపర్టీ అండి. మా నాన్నగారు ఏంట్లా ఇలా తిడుతున్నారు ఏంటన్నా, తెలుగులో ఇంత నీచంగా తిడుతున్నారు ఇంత ఘోరంగా అంటే, అమ్మా మేము పబ్లిక్ ప్రాపర్టీ, వాళ్ళు ఏమన్నా ఏమీ అనుకోలేము, అది వాళ్ళు ప్రేమతో తిడతారు. అంతకంటే అంటే ఏంటంటే వాళ్ళకి ఆ క్యూరియాసిటీ సినిమాలో, ఒరే పోరా పోరా ఇంకా తిట్లే, వెళ్ళు రాకుమార్ని కాపాడు, ఇంతే. మేము ఊళ్ళకి వెళ్ళినప్పుడు చూసేవాళ్ళం మేడం. తర్వాత మెడ్రాస్ అగ్గిదొర అని ఒక సినిమా వచ్చిందండి. నాన్నగారు భారతి యాక్ట్ చేశారు. అందులో సత్యనారాయణ గారు విలన్. ఆ సినిమా ఒకటి అసలు సూపర్ హిట్ అండి, అది అగ్గిదొర అని చెప్పి. అప్పుడు విజయశాంతి రెస్పాండ్ అయ్యారు, ఆ తర్వాత రామానాయుడు రెస్పాండ్ అయ్యారు. ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి లేదండి, ఇంకెవరు లేరు, ఇంకెవరు రెస్పాండ్ అవ్వలేదు. మీరు వాళ్ళ దగ్గరికి లేదండి, వెళ్ళలేదు. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలుసా మరి ఇలా ఉన్నారు కాంతారావు గారు? అందరికీ తెలుసు అండి, ఇండస్ట్రీ మొత్తం తెలుసు, అందరికీ తెలుసు. మేము మా నాన్నగారు ఎప్పుడు ఎవరిని ఇట్లా పెట్టమని ఎప్పుడు నేర్పించలేదండి. చెయ్యి మీ దగ్గర ఉంటే రూపాయి ఇవ్వండి, ఎవరిని అడుక్కోవద్దు. మీ అంతటా మీరు కష్టపడి సంపాదించండి, కూలి చేసుకొని బతకండి, కావాలంటే 4 రూపాయలు మన సొంత సంపాదనలో ఉండి మన కష్టంతో తినే ఒక్క మెతుకైనా సరే మనకు అరుగుతుంది. అడుక్కోవద్దనేవారండి. అసలు అంతవరకు ఎందుకండి, మా నాన్నగారే అసలు ఎవరిని అడుక్కోలేదు. సినిమాలు లేకపోయినా ఏ ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి అడగలేదండి, బాబు నాకు సినిమాలో వేషం ఈయన నాకు కష్టంగా ఉంది అది ఇది. ఎన్నడూ ఆయన ఏ ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి అడగలేదండి. వచ్చిందా వేసేవారు. ఆయన ఒక్కటే కోరిక ఏంటంటే, నేను చచ్చేంత వరకు నేను యాక్ట్ చేయాలి, నాకు అదొక్కటే నా కోరిక. నా లాస్ట్ బ్రెత్ దాకా నేను సినిమాల్లో ఉండాలి, ఇండస్ట్రీలో నేను ఉండాలి, నేను వెళ్ళిపోకూడదు. నేను గనక మూటా ముల్లా సర్దుకొని వెళ్ళిపోయానంటే ఇండస్ట్రీ నన్ను మర్చిపోతుంది. నేను గుర్తుండిపోవాలంటే నేను ఇక్కడే ఉండాలి, ఇట్లాగే సంపాదించాలి అని చెప్పి లాస్ట్ దాకా ఆయన సంపాదించారండి. ఇంకా అసలు ఆగలేదు. లాస్ట్ సినిమా శంకర్ దాదా జిందాబాద్ తీశారు, అదే ఆయన యాక్ట్ చేసిన లాస్ట్ మూవీ. ఇంకా దాని తర్వాత ఇంకా లేదు, ఇంకా దాంతో అయిపోయింది అనమాట. ఇంకా నాన్నగారికి వ్యసనాలు ఏమైనా ఉండేవా? లేదండి. ఆయన ఎప్పుడన్నా మేమే ఆడుకునేవాళ్ళం అండి, ఇంట్లో మేమే కార్డ్స్ ఆడుకునేవాళ్ళం. ఇంట్లో మేము ఇంకెవ్వరు ఉండేవాళ్ళు కాదు, పిల్లలం మేము మా అమ్మ. ఇంకా మాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంటే అప్పుడప్పుడు వచ్చేవారు. ఎవరు అంటే మన జగ్గయ్య గారి కొడుకు వచ్చేవాడు. దాని తర్వాత విజయశాంతి బ్రదర్ కూడా వచ్చేవాడు, ఎప్పుడన్నా వచ్చేవాడు. అట్లా మేము కూర్చొని మేము ఆడుకునేవాళ్ళం, ఊరికే ఆడుకునేవాళ్ళం అంతే. గుర్రపందాల మీద నాన్నగారు బోల్డంత డబ్బు పెట్టాడు, లక్షలు వాటి మీద పోసాడు, అందువల్లే నష్టాలు వచ్చాయి అనేది ఎందుకు వస్తుంది? అన్ని లక్షలుంటే
గుర్ర పందాలు ఎందుకంటే పోగొట్టుకోవటం జాగ్రత్తగా బ్యాంక్లో వేసుకునే ఉండేవారు. అంత లక్షలే ఉండుంటే ఎందుకు మేడం ఈరోజు ఈ స్థితి ఉండేది మాకు? గుర్ర పందాలు మా నాన్నగారు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళేవారు కాదండి. ఆయనకి ఇల్లు షూటింగ్ ఈ రెండే. ఇంకా వేరే ప్రదేశాలకు వెళ్ళటం కానీ సరదాగా తిరగటం ఒక్కరే ఎప్పుడు వెళ్ళేవారు కాదు. వెళ్తే ఫ్యామిలీతోటే అంతే. లేదండి. కాంతారావు అనగానే ఆయనకి మొత్తం అంతా నష్టాలు రావడానికో లేకుంటే ఉన్నదంతా అమ్ముకోవడానికి కారణం ఆయన గుర్ర పందాల మీద పెట్టారు అనే ఒక మాట చాలా కాలం. ఏమండి ఎందుకు గుర్ర పందాలు అంటే రేస్ కోర్స్ కొనేసాడు ఆయన? ఏమైనా గుర్రాలని కొన్నాడా? పోనీ ఒక మాట అడుగుతానండి, రేస్ కోర్స్ ఏమైనా కొన్నాడా? గుర్రాలని కొన్నాడా? ఏం కొన్నాడని? ఆయన ఏమండి ఉన్నంతలో ఆయన హ్యాపీగా ఉన్నాడు. ఆయన సంపాదన అండి, ఆయన కష్టపడి సంపాదించుకున్నాడు. ఆయన దేనికి పెట్టుకుంటే మేమెందుకు అడగాలి చెప్పండి? ఏమండి దానివల్ల ఆయన వ్యసనాలు అంత వ్యసనం అయితే లేదండి మా ఫాదర్. అంత వ్యసనాలు ఏం లేదు. ఆయన రేస్ కోర్స్కి వెళ్ళటం, అక్కడ పోయి గుర్రాలు వెంట పరిగెత్తటం ఆ పిచ్చి లేదండి. సినిమాల్లో ఎక్కుతూనే ఉన్నాడు కదా గుర్రాలు, ఆ మోజు చాలా ఆయనకి. ఆ గుర్రాలు ఎక్కి తొక్కే మోజే అదే ఆయనకి ఎక్కువ. అంతేగాని రేస్ కోర్సులు ఇవన్నీ లేదండి. ఏంటి సినిమాలు తీసినప్పుడు నష్టపోయినప్పుడు అందులో ఉన్నటువంటి నటీనటులో లేకపోతే ఇంకెవరైనా కూడా రెస్పాండ్ అవ్వలేదా? లేదండి. సినిమాలు తీయటమే ఆయన చేసిన పెద్ద తప్పు, సినిమాలు తీయటం అండి. ప్రేమ జీవులు సినిమా కృష్ణ గారితో చేశారు. కృష్ణ గారు ఏమో ఆయన ఇలాంటిది ఏదైనా వస్తే ఆయనకి ఇచ్చినటువంటి రెమ్యునరేషన్ దగ్గర నుంచి రిటర్న్ చేశాడండి. ఆయన చేసే హెల్ప్ ఆయన చేశాడు. ఆయన ఏం హెల్ప్ చేశాడో నాకు తెలీదు, కానీ ఆయన వైపు నుంచి అయితే హెల్ప్ అయితే దొరికింది మా ఫాదర్కి. అయినా కానీ ఎందుకు అంటే నా 400 ఎకరాలని పోగొట్టుకున్నాను, నేను సంపాదించుకుంది పోగొట్టుకున్నాను, అయినా ఇంకా సినిమాలు తీయాలి అనేటువంటి ఆ తాపత్రయం ఎందుకు ఉండేది? అంతే. ఏంటంటే నాకు ఇదొక్కటే వచ్చమ్మా, నాకు ఇంకేం రాదు, నాకు ఇంకా వేరే బిజినెస్లు లేవు. నన్ను అయినా ఒకవేళ బిజినెస్ చేసినా కూడా నాకు ఎవరున్నారు చూసుకునేందుకు? పిల్లలా చిన్నవాళ్ళు ఎవరున్నారు చూసుకునేందుకు? ఇప్పుడు ఈ లాస్ అనేది ఎట్లాగన్నా వస్తుందండి. అందులో కాకపోతే ఇప్పుడు ఇందులో కాకపోతే బిజినెస్లో రావచ్చు లాసు. ఏమంటే సినిమా కూడా ఒక బిజినెస్సే కదా. వ్యాపారం అన్న తర్వాత ఎప్పుడు లాభాలే రావాలని కోరుకోలేం కదండి. ఒడిదుడుకులు రెండు ఉంటాయి. అటు లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి. నష్టం వచ్చినప్పుడు తట్టుకోగలగాలండి మనిషి. తట్టుకున్నవాడు నిలదొక్కున్నవాడే పైకి వస్తాడు. ఇప్పుడు నాన్నగారికి ఫ్రెండ్స్ కూడా ఎవరు లేరా? వాళ్ళైనా చెప్పకపోయేవాళ్ళు? లేదండి ఫ్రెండ్స్ అని ఫిల్మ్ ఇండస్ట్రీలో కానీ బయట కానీ ఎక్కడ చెప్పాను కదండి, ఫ్రెండ్స్ అన్నది చాలా తక్కువ అండి. ఆయన ఎక్కడికన్నా వెళ్తే ఫ్రెండ్స్ సర్కిల్ మెయింటైన్ చేసుకునేవారేమో కానీ పెద్ద ఏమీ లేదండి ఆయనకి. అంతే ఇల్లు, సినిమా చేసామా, ఇంటికి వచ్చేసామా, పని అయిపోయింది అంతే. పిల్లలే ఆయనకి ఫ్రెండ్స్, పిల్లలే ఫ్రెండ్స్. ఆడుకోవాలనుకుంటే పిల్లలతోటే ఆడుకునేవారు, క్యారమ్ బోర్డ్ ఆడుకునేవాళ్ళం, కార్డ్స్ ఆడుకునేవాళ్ళం. ఏదో చెస్, మా నాన్నగారికి చెస్ అంటే చాలా ఇష్టం. మా తమ్ముళ్ళు వాళ్ళు చెస్ ఆడుకుని ఇంట్లో మేమేనండి, ఇంకా బయట ప్రపంచం అన్నది మాకు వద్దు అనుకునేవారు. కానీ లోకం పోకడ తెలియకుండా అలా ఎలా డబ్బులు పోగొట్టుకున్నారు అసలు అంతలా? అదే చెప్పాను, అందరూ ఏం చేస్తున్నారు, ఎంత సంపాదిస్తున్నారు, దాన్ని ఎలా కూడబెడుతున్నారు, ఇలాంటివన్నీ కూడా చూడాల్సి ఉండే కదా నెక్స్ట్ మీ పిల్లల కోసమైనా. ఏమో ఆయనకి కొంచెం ముందాలోచన తక్కువ అనుకోండి, గైడెన్స్ లేకపోవటం ఒకటి మెయిన్ కారణం అనుకోండి. ఆయనకి చేతులారా చేసుకున్నారు. అమ్మేమనేవాళ్ళు? మా మదర్ అసలు ఏమనేది కాదండి. మా నాన్నగారు ఏమంటే ఆవిడకి అదే. మా మదర్కి అంత నాలెడ్జ్ కూడా లేదు మేడం. ఎందుకంటే తను ఏం చదువుకోలేదు, తను చాలా తక్కువే చదివింది. 6వ క్లాసో 5వ క్లాస్ దాకా చదివింది. మా మదర్ది లవ్ మ్యారేజ్. మా నాన్నగారు మా మదర్ లవ్ మ్యారేజ్. అంటే ఇష్టపడి మా నాన్నగారికి అంతకుముందు పెళ్ళి అయింది. ఆమెకి ఇదేంటి పాండు రోగం అని చెప్పి అంటారు చూడండి, అది ఉందన్నమాట. దాంతో ఆవిడ చనిపోయే ముందరే పెళ్లి చేసింది మా మదర్నిచ్చి. తను ఉన్నప్పుడే అప్పుడే మా నాన్నగారు ఇష్టపడుతూ ఉండేవారు. తెలుసుకొని పాపం ఆవిడ ఉన్నప్పుడే పెళ్లి చేసింది. ఆవిడకి 2 పిల్లలండి. ఒక కూతురు పోయిందనమాట. ఆ పిల్ల చిన్నప్పుడే అమ్మవారు ఏదో పోసిపోయింది. తర్వాత కొడుకు మా మదర్ పెళ్ళయ్యాక, మా మదర్ని చేసుకున్నాక 6 ఏళ్ళ అబ్బాయి. ఆ అబ్బాయికి నిమోనియా వచ్చి ఆ అబ్బాయి చనిపోయాడు. తర్వాత మా మదర్కి మేము 5 సంతానం అనమాట. అది ఫోటో మా 5 పిల్లలది.
సో అమ్మ కూడా ఏమనలేదా? ఇప్పుడు అంత పెద్ద భూస్వామి, ఒక దొర, ఆ తర్వాత సినిమాల్లో అంత పేరు వచ్చింది, బాగా సంపాదన ఉంటుంది అనుకున్నప్పుడు, మెల్లిమెల్లిగా కర్పూరంలాగా ఒక్కొక్కటి పోతూ ఉన్నాయి, హరించుకుపోతున్నాయి అనుకున్నప్పుడు? ఆవిడ చూడు, ఆయనకి అందులో సంతోషం ఉంది అనుకున్నప్పుడు నేను అడ్డం పోను అనేది. ఎందుకంటే ఆయన సంతోషంగా ఉండటమే నాకు కావాలి. నాకు మిగతావి నాకు అనవసరం. ఆయన అందులో హ్యాపీగా ఉన్నారు, ఉండని. నాకు అదే కావాలి. నేను ప్రశ్నించి ఇది ఆపి అది ఆపుంటే బాగుండేదేమోనండి. మేము కూడా అనుకునేవాళ్ళం. ఒక భార్యగా తను కూడా ఫీల్ అయ్యి రెస్పాన్సిబిలిటీ తీసుకొని, ఎందుకండి వద్దు పిల్లలకి ఏదైనా అని ఉంటే ఉంచేవారేమో, ఆయన కూడా ఆలోచించేవారేమో. ఈవిడికి ఎంతసేపు మొగుడు సంతోషంగా ఉండాలనే చూసుకునేది, ఆయన హ్యాపీనెస్సే నాకు సంతోషం అన్నట్టు భావించింది, కానీ తర్వాత ఏంటి అన్నది పాపం ఆలోచించలేదు మా మదర్. ఏంటంటే ఎప్పుడూ ఒకేలాగుంటాయి అనుకున్నారండి రోజులు. అది ఎప్పుడూ ఒకలాగా ఉండదు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.